తెలంగాణ రాష్ట్రంలోని ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో యువనటి టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కకు బంగారంతో తులాభారం వేయడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సమేతంగా మేడారం వచ్చిన టీనా శ్రావ్య తన పెమేరియన్ జాతికి చెందిన కుక్కకు బంగారం తులాభారం వేశారు. భక్తులు తమ మొక్కులు తీరిన సందర్భంగా సమ్మక్క సారలమ్మకు బంగారం సమర్పించడం ఆనవాయితీగా ఉంది. సాధారణంగా భక్తులు అమ్మవార్లకు బంగారం సమర్పిస్తుంటారు. అయితే టీనా శ్రావ్య చేసిన పనిపైన విమర్శలు రావడంతో ఆమె స్పందించారు. తన కుక్క అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కోలుకుంటే అమ్మవార్లకు బంగారం సమర్పిస్తానని మొక్కుకున్నానని ఆమె తెలిపారు. ఆ కారణంగానే ఇలా చేశానని, గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆమె స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తనను క్షమించాలని కోరుతూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాగ్కి 12 ఇయర్స్ అండి. దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు. అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ